కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పనులపై సమీక్షలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నన్ను పొగడాల్సిన అవసరం లేదు, నాకు డబ్బా కొట్టుకోవడం ఇష్టం లేదు, నాకు కావాల్సింది కేవలం పని, దాని తాలూకా ఫలితాలు మాత్రమే. ప్రజలకు మేలు జరిగినప్పుడే అసలైన సంతోషం అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో వాడే కోల్టాన్ ఖనిజం వెలికి తీస్తున్న గని కుప్పకూలడంతో కాంగోలోని రుబయా ప్రాంతంలో 227 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 20 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని అధికారులు ధృవీకరించారు. సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో భక్తులు భారీగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. దీంతో మెదారం తాడ్వాయి మార్గంలో సుమారు 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీహార్ వైశాలి జిల్లాలో ఘపీదేవి అనే వృద్ధురాలు చనిపోగా మృతదేహానికి నడిరోడ్డు మీదే దహన సంస్కారం నిర్వహించారు. శ్మశానానికి వెళ్లే మార్గాన్ని కొంతమంది వ్యాపారవేత్తలు ఆక్రమించి వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు నడిరోడ్డుపైనే చితిని పేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్ పోలీసులు దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ భార్య శ్రీవల్లిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మోతీనగర్ కు చెందిన ప్రణీత్ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిమిత్తం తేజ భార్యకు చెందిన డీమ్యాట్ అకౌంట్ ఆపరేట్ చేయగా సుమారు 11 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఆ డబ్బును కట్టాలని తేజ కుమారుడు అమితవ్ మే 2025లో తనను కిడ్నాప్ చేసి బలవంతంగా ఖాళీ చెక్కులు, నోట్లపై సంతకాలు చేయించుకున్నారని ప్రణీత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.